ఈ అబ్బాయికి ప్రతిరోజు 6 బంగారు గుడ్లు వచ్చేవి. కానీ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయో ఎవరికీ తెలియదు. ఒకరోజు అతను అడవిలోకి వెళ్ళినప్పుడు ఒక పెద్ద జైంట్‌ను కలిశాడు. ఆ జైంట్ అతన్ని పైకి ఎత్తి తినాలని ప్రయత్నించాడు. భయంతో ఆ అబ్బాయి "నేను నీకు సహాయం చేస్తాను" అని చెప్పాడు. జైంట్ అతని మాటలు నమ్మి "నన్ను నా ఆకాశంలో ఉన్న ఇంటికి తీసుకెళ్తే ప్రతిరోజు నీకు 6 బంగారు గుడ్లు ఇస్తాను" అన్నాడు. ఆ అబ్బాయి చాలా పేదవాడు కావడంతో వెంటనే ఒప్పుకున్నాడు. కానీ మనిషి ఆకాశానికి ఎలా వెళ్తాడు అనే సందేహం వచ్చింది. మరుసటి రోజు ఆ అబ్బాయి తన దగ్గర ఉన్న మొత్తం డబ్బు తీసుకుని ఒక మాంత్రికుడి దగ్గరకు వెళ్ళాడు. మొదట మాంత్రికుడు ఒప్పుకోలేదు. అప్పుడు ఆ అబ్బాయి తన నాణేలను అతని ముందు పెట్టాడు. మాంత్రికుడు నవ్వుతూ ఒక మాయ రొట్టె ఇచ్చాడు. ఆ అబ్బాయి జైంట్‌ను గ్రామం బయటకు తీసుకెళ్లి ఆ రొట్టెను నేలలో పాతాడు. వెంటనే అది వేగంగా పెరిగి పెద్ద చెట్టుగా మారి అబ్బాయిని నేరుగా మేఘాల వైపు తీసుకెళ్ళింది. ఇది చూసిన గ్రామస్తులు ఆశ్చర్యపోయారు. చెట్టు చాలా బలహీనంగా ఉండటంతో పైకి వెళ్ళిన అబ్బాయికి భయం వేసింది. అతను భయపడుతున్నాడని చూసిన జైంట్ అతన్ని కాపాడటానికి వెంటనే ఎక్కాడు. అంతలో కెల్లీ అనే చెడ్డ మనిషి గొడ్డలితో వచ్చి చెట్టును నరకడం మొదలుపెట్టాడు. చెట్టు బలంగా ఊగడంతో అబ్బాయి చెయ్యి జారిపోయి కింద పడిపోయాడు. జైంట్ అతన్ని పట్టుకునే ప్రయత్నం చేశాడు. కానీ అతను కింద పడిపోయాడు. అదృష్టంగా అబ్బాయి జైంట్ శరీరంపై పడటంతో బతికిపోయాడు. అదే సమయంలో చెట్టు పూర్తిగా విరిగి కింద పడిపోయి కెల్లీ దాని కింద చిక్కుకున్నాడు. గ్రామస్తులు వచ్చి సహాయం చేయాలని ప్రయత్నించారు. కానీ చెట్టు చాలా పెద్దది కావడంతో ఎవరూ కదిలించలేకపోయారు. అప్పుడు జైంట్ ముందుకు వచ్చి పాత గొడవలను మరిచిపోయి కెల్లీని కాపాడాడు. అప్పుడు గ్రామస్తులకు జైంట్ మంచివాడని అర్థమైంది. జైంట్ తిరిగి ఆకాశానికి వెళ్లాలని చెప్పినప్పుడు గ్రామస్తులు మరో మాయరొట్టెను నేలలో పాతారు. అది మళ్లీ చెట్టుగా పెరిగింది. అబ్బాయి బాధగా జైంట్కు వీడ్కోలు చెప్పాడు. వెళ్లే ముందు జైంట్ అతనికి ఒక బంగారు గుడ్డు ఇచ్చాడు. గ్రామస్తులు వీడ్కోలు మధ్య జైంట్ చెట్టుపై ఎక్కి తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ రోజు నుంచి గ్రామస్తులకు ప్రతిరోజు ఒక బంగారు గుడ్డు వచ్చేది. అలాగే జైంట్ స్నేహితుడైన ఆ అబ్బాయికి ప్రతిరోజు 6 బంగారు గుడ్లు వచ్చాయి.